హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం 2 విందులు పంది తమ్ముడు అనే 2 చందమామ కథల్ని చెప్పుకుందాం. ముందుగా 2 విందులు అనే కథ విందాం. అనగా అనగా ఒక ఊళ్ళో 2 అన్నదమ్ములు ఉండేవారు. అన్న చాలా భాగ్యవంతుడు. తమ్ముడు పాపం అమిత బీదవాడు. తమ్ముడు ఒకనాడు సంపాదన కోసం దేశాంతరం బయలుదేరుతూ దారిలో తినటానికి ఏమైనా చేసి ఇవ్వమని భార్యను అడిగాడు. భార్య 5 మినపసున్ని ఉండలు చేసి గుడ్డలో మూట కట్టి ఇచ్చింది. అతను ఆ మూట కర్రకు తగిలించుకుని కర్ర భుజాన పెట్టుకుని బయలుదేరాడు. పోగా పోగా చీకటి పడే వేళకు ఒక పెద్ద చెరువు, దాని పక్కనే వెదురు పొద కనిపించాయి. ఆ చెరువులో కాసిని నీళ్లు తాగి భుజం మీద మూట వెదురు పొదలో ఒక గడకు తగిలించి ఆ రాత్రికి అక్కడే పడుకుని నిద్రపోయాడు. కొంత పొద్దెక్కినాక గాని అతనికి మెలకువ రాలేదు. మార్గాయాసం చేత అలసిపోయి ఉండటం వల్ల అతనికి ఇట్టే నిద్ర పట్టేసింది. అందువల్ల బారెడు పొద్దెక్కి గాని అతనికి మెలకువ రాలేదు. తీరా అతను లేచేసరికి రాత్రికి మంచుకు తడిసిపోయి వంగి ఉండిన వెదురుగడ కాస్త ఎండకు పైకి లేచి నిలబడి ఉన్నది. దానితో పాటు అతని మినపసున్ని ఉండల మూట కూడా పైకి వెళ్ళింది. మళ్ళీ సాయంకాలం అయితే గాని ఆ మూట కిందికి దిగి రాదని గ్రహించి అతడు ఆకలితోటే మళ్ళీ నిద్రపోయాడు. ఈ సమయంలో ఆకాశంలో తిరుగుతున్న 5 గంధర్వులకు మినపసున్ని ఉండల వాసన తగిలింది. వెదురుగడకు వేళ్లాడే మూట చూశారు. దాన్ని విప్పి అందులో ఉన్న 5 సున్ని ఉండలు 5 తిన్నారు. చెరువుగట్టున నిద్రపోయే మనిషిని చూచి అతని బీదస్థితికి జాలిపడి సున్ని ఉండలకు బదులు ఒక చిన్న పెట్టెను ఆ మూటలో ఉంచి గంధర్వులు వెళ్లిపోయారు. అతను లేచేసరికి సాయంకాలం అయింది. వెదురుగడ కిందికి వంగి ఉంది. ఆకలి దహించుకుపోతుండటంతో అతను ఆత్రంగా మూట దించుకుని విప్పి చూసేసరికి అందులో సున్నుండలు లేవు. కానీ ఒక చిన్న పెట్టె కనిపించింది. అతను ఆశ్చర్యంతో ఆ పెట్టె మూత తెరిచాడు. వెంటనే పెట్టెలో నుంచి 2 గంధర్వ స్త్రీలు వింత వింత ఆకారాలతో అందంగా చిన్న చిన్న మరుగుజ్జుల్లా ఉన్న అందమైన స్త్రీలు 2 బయటికి వచ్చి పంచభక్ష పరమాన్నాలతో అతని ముందు భోజనం ఉంచి తిరిగి పెట్టెలోకి వెళ్లి మాయమయ్యారు. అతను భోజనం చేసి సంతోషించి పెట్టె తీసుకొని ఇంటికి వెళ్లి భార్యకు సంగతంతా చెప్పాడు. మర్నాడు అతను ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పెట్టె సహాయంతో వచ్చిన వారందరికీ షడ్రసోపేతంగా విందు చేశాడు. వచ్చిన వారంతా పెట్టెను గురించి వింతగా చెప్పుకుంటూ వెళ్లిపోయారు. తమ్ముడికి కలిగిన ఈ అదృష్టం గురించి భాగ్యవంతుడైన అన్నకు చాలా అసూయ కలిగింది. పెట్టె దొరికిన వృత్తాంతమంతా అన్న తమ్ముడు వల్ల తెలుసుకున్నాడు. భార్య ప్రోద్బలం వల్ల అటువంటి పెట్టె తాను కూడా సంపాదించుకు రావాలనుకున్నాడు. భార్య చేత మినపసున్ని ఉండలు చేయించుకుని తాను కూడా తమ్ముడు వెళ్లిన దారినే వెళ్ళాడు. వెళ్లి ఇతను కూడా చెరువు దగ్గరికి చేరుకున్నాడు. వెదురు పొదకు మూట తగిలించి పడుకుని నిద్రపోయినాడు. ఎప్పటిలాగే 5 గంధర్వులు అటుగా పోతూ సున్ని ఉండల వాసన పసికట్టి మూట విప్పి చూశారు. ఒకసారి పెట్టె ఇస్తే తృప్తి చెందక వీడు మళ్ళీ వచ్చాడు. చాలా ఆశాపాతకుల్లా ఉన్నాడు. వీడి పని పడదాం ఉండు అనుకున్నారు. మినపసున్ని ఉండలు తినేసి వాటికి బదులుగా మరొక చిన్న పెట్టె పెట్టి వెళ్లిపోయారు. మర్నాడు సాయంకాలం వెదురుగడ కిందికి వంగగానే అన్నం మూట విప్పి చూసుకున్నాడు. మూటలో పెట్టె ఉంది. తన పని నెరవేరింది గదా, తన పంట పండింది గదా అని సంతోషంతో పెట్టెతో సహా ఇంటికి వచ్చి భార్యకు చూపించాడు. వారి ఆనందానికి మేరలేదు. మరుసటి రోజున అన్న కూడా ఊళ్ళో వాళ్ళందరినీ విందుకు పిలిచాడు. అందరూ వచ్చి బంతులు తీరి కూర్చున్నారు. అన్న జాగ్రత్తగా పెట్టె మూత తెరిచాడు. తెరిచేసరికి అందులో నుంచి అతిథికి 2 చొప్పున 2 వింత వ్యక్తులు పొట్టివాళ్లలా మరుగుజ్జుల్లా ఉన్నారు. వాళ్ళ ఆకారాలు వింతగా ఉన్నాయి. వారి చేతుల్లో కత్తుల పొదులు ఉన్నాయి. వారు బయటకు వచ్చి ప్రతి అతిథిని ఒక వింత వ్యక్తి కదలకుండా గట్టిగా పట్టుకుంటే మరో వింత వ్యక్తి వారికి తల నున్నగా గొరగసాగాడు. కొద్దిసేపట్లోనే అందరి తలలు బోడిగుండ్లయ్యాయి. తర్వాత వింత వ్యక్తులు అంతా పెట్టెలోకి తిరిగి వెళ్లి మాయమయ్యారు. ఆ రోజు ఆ ఊళ్ళో అన్నను తిట్టని వాళ్ళు లేరు. అతను ఆలస్యం చేయకుండా తనకు దొరికిన పెట్టెను సముద్రంలో పారేయించి తన అత్యాశకు తగిన ప్రాయశ్చిత్తం జరిగిందని తెలుసుకున్నాడు. ఇంకెప్పుడు అత్యాశకు పోకుండా బుద్ధిగా జీవించాడు. ఇదండి 2 విందులు కథ.
ఇప్పుడు మరో కథను విందాం. పంది తమ్ముడు అనే కథ విందాం. అనగా అనగా ఓ అబ్బాయి. ఆ అబ్బాయికి శుభ్రంగా ఉండటం చేత కాదు. వంటి నిండా మురికి, చొక్కా నిండా సిరామరకలు, కళ్ళకు పుసులును. ఎంత మంచి గుడ్డలు వేసుకున్నా క్షణంలోనే తోళ్లయ్యేవి. సరిగ్గా మొహం కడుక్కోడు, నీళ్లు అసలే పోసుకోడు. ఒకరోజు వాడి గదిలోకి ఒక దేవత వచ్చింది. చూడు, నీ గది ఎట్లా ఉందో, నేల నిండా దుమ్ము, ఎక్కడ చూచినా పుస్తకాలే, పక్కబట్ట నిండా కాళ్లతో తొక్కిన బురద. చీచీ, నీ గది బాగు చేయాలి, నువ్వు కాసేపు బయటికి వెళ్ళు అన్నది. ఎవరు నువ్వు అని అడిగాడు ఆ అబ్బాయి. నేను శుభ్రదేవతను, అంతా శుభ్రంగా చెయ్యగలను. మరి అంతవరకు నేనేం చెయ్యను అన్నాడు ఆ అబ్బాయి. నువ్వు బయటికి వెళ్ళి కాసేపు నీ అన్నతో ఆడుకో అన్నది ఆ శుభ్రదేవత. నాకు అన్న లేడు అన్నాడు ఆ అబ్బాయి. లేకేం, ఉన్నాడు, నీకింకా తెలియదుగా. నీకు వాడు తెలియకపోయినా వాడికి నువ్వు తెలుసులే. బయటికి పోయి దొడ్డి వాకిట్లో నిలబడు, వాడే కనిపిస్తాడు అన్నది దేవత. అన్ని అబద్ధాలే అంటూ అబ్బాయి దొడ్లోకి వెళ్లి వాకిట్లో నిలబడ్డాడు. కాసేపట్లో పక్కనున్న చెట్ల మీద నుంచి ఒక ఉడత అబ్బాయి పక్కగా వచ్చింది. ఉడతా ఉడతా, నువ్వేనా మా అన్నవు అని అడిగాడు అబ్బాయి. ఇంకా నయం, నేను చూడు ఎంత శుభ్రంగా ఉన్నానో, నా గూడు చూడు, నా పిల్లలు చూడు, మేము నీ మాదిరిగా మురికి సహించం అని ఉడత చెంగు చెంగును గెంతుతూ ఎగిరిపోయింది. మరి కాసేపటికి గెంతుకుంటూ ఒక గోరింక వచ్చింది. గోరింక గోరింక, నువ్వేనా మా అన్నవు అని అడిగాడు ఆ అబ్బాయి. నాకేం కర్మ కాలింది నాయనా, నేను చూడు నిక్షేపంలాగున్నాను, నా ఒంటి మీద ఎక్కడన్నా ఒక నరుసు మట్టి చూపగలవా అంటూ కోపంగా ఎగిరిపోయింది గోరింక. ఇంకాసేపటికి అక్కడికి ఒక పిల్లి వచ్చింది. పిల్లి పిల్లి, నువ్వేనా మా అన్నవు అని అడిగాడు ఆ అబ్బాయి. చాలే ఊరుకో, మంచి మాట అడిగావు. ఉదయం లేచి ఇప్పటికి 6 సార్లు స్నానం చేశాను, ఒళ్ళంతా శుభ్రం చేసుకున్నాను. నువ్వు నా తమ్ముడు అంటే ముందు నా పరువు పోతుంది, ఎవరైనా వింటే నవ్విపోతారు అంటూ పిల్లి తోక ఆడించుకుంటూ తన దారిని తాను పోయింది. ఆ తర్వాత దొడ్డివాకిలి ముందుగా ఒక పంది పోతూ ఉంది. దాని ఒంటి నిండా అరచేతి మందాన బురద అట్టకట్టి ఉన్నది. ఆ అబ్బాయికి పందిని పలకరించి బుద్ధి కాలేదు. దాన్ని చూస్తేనే అసహ్యం వేసింది. అబ్బాయి పలకరించకపోయినా పందే ఆగి, ఏం తమ్ముడు ఎలా ఉన్నావు అని అబ్బాయిని పలకరించింది. నేను నీ తమ్ముడిని కానుపో అన్నాడు అబ్బాయి. కాకేం, అచ్చంగా నువ్వే నా తమ్ముడివి, మనకు పోలికలు తెలియటం లేదా? ఆ గోడ కింద చక్కని బురద ఉంది, పోయి పొరలాడుదా రా అన్నది పంది. చీచి, నేను బురదలో పొరలాడను అన్నాడు ఆ అబ్బాయి. ఎవరికి చెబుతావు, చూసేవాళ్లకు కళ్ళు లేవనుకున్నావా? నీ బట్టలు ఎంత మురిగ్గా ఉన్నాయో, నీ ఒళ్ళు ఎంత మట్టిగా ఉందో, అస్సలు నువ్వు శుభ్రంగానే లేవు. నాతో వచ్చావంటే, నువ్వు నా తమ్ముడు అంటే అందరూ నమ్మేస్తారు. నాతో వచ్చావంటే నాకు పోసే కుడితిలో నీకు కూడా భాగం పెడతాను అన్నది పంది. నాకు నీ కుడితి వద్దు అంటూ అబ్బాయి ఏడవసాగాడు. ఇంతలో దేవత వచ్చి, చూసావా, పంది నిన్ను గుర్తుపట్టి నువ్వు నా తమ్ముడివని అన్నది. శుభ్రంగా లేకపోతే ఇలాంటి జంతువులు నిన్ను తమ్ముడివని అంటాయి. నువ్వు చూసావా, ఉడత, పిల్లి, గోరింక లాంటివి కూడా నిన్ను తమ్ముడివంటే ఒప్పుకోలేదు. శుభ్రంగా లేకపోతే ఎవ్వరూ దగ్గరికి రానివ్వరు. నువ్వు ఇక నుంచైనా శుభ్రంగా ఉండు అన్నది. అప్పుడు ఆ అబ్బాయికి ఆ మాట నిజమే అనిపించింది. అవును, తాను శుభ్రంగా లేకపోవడం వల్లే కదా ఉడత, పిల్లి, గోరింక తనని దూరం పెట్టాయి అని అనుకున్నాడు. ఇక నుంచి శుభ్రంగా ఉండాలని అనుకున్నాడు. అంతలో దేవత, నేను నీ గదంతా చక్కగా చేసి పెట్టాను, దాన్ని పాడు చేయకు, జాగ్రత్త. ఇంతకు నువ్వు నీ పంది అన్న వెంట పోతావా, నా వెంట లోపలికి వస్తావా అని అడిగింది. పోను పోను, నేను పంది వెంట పోను, నేను నీ వెంటే వస్తున్నాను అంటూ ఆ అబ్బాయి శుభ్రదేవత చెయ్యి గట్టిగా పట్టుకుని ఇంటి లోపలికి వెళ్లిపోయాడు. వెళ్ళు వెళ్ళు, నా కుడితి నాకే ఆదా, నీకు వాటా తప్పింది అని గోండ్రిస్తూ పంది అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదండి పంది తమ్ముడు కథ. 2 విందులు పంది తమ్ముడు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథల్ని మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. వింటూనే ఉండండి ఈనాటి కథలు.